హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన దేశ పర్యటనకు తీసుకెళ్తాను. ఇది ఇస్లామిక్ దేశం అయినప్పటికీ ఇక్కడ ప్రజలపై ఇస్లాం మతాన్ని అనుసరించే బలవంతం లేదు. ఈ దేశంలో 1968 నుండి ఈ రోజు వరకు అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ అమలులో ఉంది. ఈ దేశ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ రాష్ట్రపతి కేవలం ముస్లిం మాత్రమే కావాలి. ఈ దేశంలో ప్రపంచంలోని అత్యంత పురాతన నగరం ఉంది. ఇక్కడ ప్రపంచంలోని ఏకైక మానవ నిర్మిత సరస్సు అసాద్ ఉంది. మనం మాట్లాడుతున్నది 2011 నుండి అంతర్యుద్ధం బాధలను ఎదుర్కొంటున్న ప్రపంచంలోని అత్యంత అశాంత దేశం సిరియా గురించి. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ దేశాన్ని సిరియా అని పిలుస్తాము, కానీ సిరియా యొక్క అధికారిక భాష అరబికు. దీనిని ఇక్కడ 80% మంది ప్రజలు తమ రోజువారీ సంభాషణలో ఉపయోగిస్తారు. ఇది కాకుండా ఇక్కడ ప్రజలు కుర్దిష్, ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. సిరియా యొక్క ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నిజంగా సిరియాకు వెళ్దాం. సిరియాలో 1963 నుండి అత్యవసర చట్టం అమలులో ఉంది. దీని వెనుక కారణం ఆ దేశ ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలను చెప్తుంది. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సిరియాలో ప్రపంచంలోని ఏకైక మానవ నిర్మిత సరస్సు ఉంది. దీనిని అసద్ సరస్సు అని పిలుస్తారు. ఈ సరస్సు పూర్తిగా మానవ నిర్మితమైంది. దీని సామర్థ్యం 11.7 ఘన కిలోమీటర్లు మరియు దీని విస్తీర్ణం 70,610 చదరపు కిలోమీటర్లు. ఈ సరస్సు 1968లో నిర్మించబడింది. సిరియా యొక్క మొత్తం జనాభా సుమారు 2.2 కోట్లకు సమీపంలో ఉంది. ఇందులో 90% జనాభా ముస్లింలు. వీరిలో 74% మంది సున్నీలు, 13% మంది షియా ముస్లింలు, మిగిలిన 10% మంది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. కొందరు సిరియాలో యాజిదీలు కూడా ఉన్నారని నమ్ముతారు. ఐక్యరాష్ట్రాల ఒక నివేదిక ప్రకారం సిరియాలో సహజ వనరుల కొరత చాలా ఎక్కువగా ఉంది. దీని కారణంగా అక్కడి సగం కంటే ఎక్కువ జనాభా చాలా కష్టాలలో జీవనం సాగిస్తుంది. అక్కడ ప్రభుత్వం తమ దేశ ప్రజల కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సిరియాలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ హెర్మాన్. ఇది అక్కడి అత్యంత ఎత్తైన స్థలంగా పరిగణించబడుతుంది. దీని ఎత్తు సముద్ర మట్టం నుండి సుమారు 2814 మీటర్లు. ప్రపంచంలోని అత్యంత పురాతన నగరం డమాస్కస్. ఇది సిరియాలో ఉంది. ఈ నగరాన్ని అత్యంత పురాతనమైనదిగా పిలవడానికి కారణం ఈ నగరంలో తవ్వకాల సమయంలో లభించిన అవశేషాలు దీని పురాతన తత్వాన్ని సూచిస్తాయి. ఈ ఆధారంగా ఈ నగరంలో మానవ సంస్కృతి 9000 BC నుండి ఉన్నట్లు భావిస్తారు. సిరియా యొక్క పౌరులకు ఏదైనా ఒక మతాన్ని అనుసరించే బలవంతం లేదు, ఎందుకంటే ఈ దేశ రాజ్యాంగం ప్రజలకు ఏ మతాన్ని అనుసరించే స్వేచ్ఛను ఇస్తుంది. అయినప్పటికీ సిరియాలో ఇస్లాం మతానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దేశ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ రాష్ట్రపతి గైర్ ముస్లిం కాకూడదు, అంటే రాష్ట్రపతి తప్పనిసరిగా ముస్లిం అయి ఉండాలి. సిరియాను యూరోప్ మరియు ఆసియాను కలిపి ఒక కీలకమైన లింకుగా కూడా పరిగణిస్తారు. సిరియా ఒక పురాతన మధ్యప్రాచ్య దేశం. ఇది పశ్చిమ దేశాల మధ్య ప్రవేశ అడ్డంకిగా నిలుస్తుంది. ఒట్టోమన్ సామ్రాజ్యం తర్వాత 1920లో సిరియా ఫ్రాన్స్ ఆధీనంలోకి వెళ్ళింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత సిరియన్లలో స్వతంత్ర పోరాటం మొదలైంది మరియు 1946లో సిరియా పూర్తిగా స్వతంత్రమైంది. ఈ దేశం యొక్క పురాతన కాలంలో రోమన్, గ్రీక్, అరబ్ మరియు టర్కిష్ శాసకులు ఉన్నారు. ఈ దేశ చరిత్ర బానిసత్వంతో నిండి ఉంది. సిరియా గురించి ఆసక్తికరమైన వాస్తవం ఏమిటంటే అమెరికన్లకు సిరియాతో పాత సంబంధం ఉంది. అమెరికాలోని కొంతమంది ప్రముఖ వ్యక్తుల జాడలు సిరియాతో ముడిపడి ఉన్నాయి. వీరిలో స్టీవ్ జాబ్స్ మరియు మురే అబ్రహాం ఉన్నారు. ఈ దేశంలో పాత్రికేయుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతం ఈ దేశ పాత్రికేయులకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా పరిగణించబడుతుంది. దీని వెనుక కారణం 2011 నుండి కొనసాగుతున్న అంతర్యుద్ధం. ఈ కారణంగా సిరియాలో 2011 నుండి ఈ రోజు వరకు 400 మంది పాత్రికేయులు హత్యకు గురయ్యారు. సిరియాలో అంతర్యుద్ధం చాలా సంక్లిష్టంగా మారుతుంది. ఈ దేశ రాష్ట్రపతి అసద్ కు విదేశ సైన్యం నుండి గట్టి మద్దతు లభిస్తుంది. ఇందులో రష్యా మరియు ఇరాన్ ఉన్నాయి. అలాగే ఈ దేశానికి ISI నుండి కూడా మద్దతు లభిస్తుంది. అందుకే సిరియాను ISIS ప్రాంతంగా కూడా పిలుస్తారు. సిరియా దేశం యొక్క మొత్తం పరిమాణం అమెరికాలోని పెన్సిల్వేనియా కంటే సుమారు 1.5 రెట్లు పెద్దది.
ఫ్రెండ్స్, అంతర్యుద్ధం కారణంగా 10 లక్షలకు పైగా సిరియన్లు తమ సొంత ఇల్లు, సొంత భూమిని వదిలిపెట్టవలసి వచ్చింది. మొదట ఈ వ్యక్తులు సిరియాలోని వలసదారులుగా మారారు. తర్వాత వారు పూర్తిగా తమ దేశాన్ని వదిలి ఇతర దేశాలలో శరణార్థులుగా మారవలసి వచ్చింది. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, సిరియా నుండి బయటికి వెళ్లిన 75% కంటే ఎక్కువ మందిలో మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. వీరు సిరియా నుండి బయటికి వెళ్ళినప్పుడు 10% మంది యూరప్ లో శరణార్థులుగా ఆశ్రయం కోరారు. ఇప్పుడు యూరప్ లో అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యక్తులకు ఏ దేశం ఆశ్రయం ఇస్తుంది? దీని కారణంగా సిరియాలో రాజకీయ ఉద్రిక్తత ఏర్పడింది. సిరియా యొక్క రాజధాని డమాస్కస్. దీనిని గతంలో డామస్ అని పిలిచేవారు. దీని అర్థం నీటితో నిండిన ప్రదేశం. ఈ స్థలాన్ని వాయిస్ మేల్ సిటీ అని కూడా పిలుస్తారు. సిరియాను 2011లో అరబ్ లీగ్ నుండి పూర్తిగా సస్పెండ్ చేశారు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, సిరియాలో కొన్ని రోడ్లు ఈ రోజు కూడా 4000 సంవత్సరాల పురాతనమైనవి. మరియు ఈ రోడ్ల పరిస్థితి ఈ రోజు కూడా చాలా మంచిగా ఉంది. వీటిని ప్రజలు ఇప్పటికీ రాకపోకలకు ఉపయోగిస్తారు. 21వ శతాబ్దంలో చూస్తే సిరియా యొక్క అంతర్యుద్ధం అత్యంత ప్రమాదకరమైన మరియు బాధాకరమైన మానవీయ సంక్షోభంగా మారింది. ఫ్రెండ్స్, సిరియా యొక్క పేదరికాన్ని ఈ విషయం నుండి అంచనా వేయవచ్చు. 60% కంటే ఎక్కువ మంది నిరుద్యోగ బాధలను ఎదుర్కొంటున్నారు. అదే కారణంగా ఇక్కడ ప్రజలు తమ రోజువారీ ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారు. అందుకే ఇక్కడ వ్యాధుల కారణంగా ప్రజల సమయానికి ముందే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. 2011 నుండి ప్రారంభమైన అంతర్యుద్ధం కారణంగా సిరియా ఈ రోజు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ కారణంగా 21వ శతాబ్దంలో సిరియన్ శరణార్థులు ప్రపంచంలోని అతిపెద్ద మానవీయ సంక్షోభంగా నిలిచారు. సిరియా యొక్క శరణార్థులలో ఎక్కువ మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు. సిరియన్ శరణార్థుల గురించి చెప్పాలంటే, టర్కీలో 25 లక్షలకు పైగా సిరియన్ శరణార్థులు చిక్కుకున్నారు. ఇది ఇతర దేశాల కంటే ఎక్కువ. అలాగే లెబనాన్లో 15 లక్షలకు పైగా సిరియన్లు చిక్కుకున్నారు. ఈ సంఖ్య ఎంత పెద్దది అంటే, ఈ దేశంలో ప్రతి 5గురిలో ఒకరు సిరియన్ శరణార్థి. సిరియాలో 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇందులో 25,000 కంటే ఎక్కువ మంది మరణించారు. మీకు ఆశ్చర్యం కలిగించే మరియు సిరియన్లకు బాధాకరమైన విషయం ఏమిటంటే, సిరియాలో ప్రతి వారం 130 మంది కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు. 2016 నివేదిక ప్రకారం సిరియన్ శరణార్థుల సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికంగా ఉంది. ఇది సిరియాకు ఒక శాపం. దీని నుండి మీరు అంచనా వేయవచ్చు. సిరియా నెమ్మదిగా తన ఉనికిని కోల్పోతుంది. అక్కడ నివసిస్తున్న వారికి సిరియా నరకంలా మారుతుంది. సిరియన్ శరణార్థులకు ఒక మంచి విషయం ఏమిటంటే, రష్యా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు సిరియన్ శరణార్థులను స్వీకరించే ప్రతిపాదన ప్రపంచం ముందు ఉంచాయి. ఫ్రెండ్స్, సిరియా గురించి మా సమాచారం మీకు ఎలా అనిపించింది? కామెంట్ లో తప్పక చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రపంచంలోని ఇతర దేశాల గురించి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలను చూస్తూ ఉండడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.